హాయ్ హలో నమస్తే నేను మీ నాగ్ని వెల్కమ్ టు VST న్యూస్. నాగబాబు మంత్రి కావట్లేదా? పవన్ తాజా ప్లాన్ ఇదేనా? ఏపీలో కూటమిలో కీలకమైన జనసేన పార్టీలో కీలక నేత అయిన నాగబాబుకు దక్కే పదవిపై 6 నెలలుగా చర్చ జరుగుతూనే ఉంది. గత ఎన్నికల్లో కూటమి కోసం ఎంపీ ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేసిన నాగబాబుకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ పదవి ఇవ్వాలనే విషయంలో చంద్రబాబు మల్లగులాలు పడుతూనే ఉన్నారు. అయితే చివరికి పలు దఫాల చర్చల తర్వాత నాగబాబును ఏపీ కేబినెట్ లోకి తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు దీన్ని బహిరంగంగా కూడా ప్రకటించేశారు కూడా. అయితే ఇప్పుడు ఆ నిర్ణయం కూడా మార్చుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి నాగబాబుకు మంత్రి పదవి కాకుండా మరో పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే నాగబాబు తన కోరుకున్న విధంగా ఎంపీ కాబోతున్నారు. దీనివల్ల పలు ప్రయోజనాలు కూడా ఉన్నట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎంపీ స్థానంలోకి నాగబాబును పంపే అవకాశాలు ఉన్నాయి. నాగబాబును ఏపీ కేబినెట్ లో తీసుకోవడం పవన్ కళ్యాణ్ కు చంద్రబాబుకు సులువే. కానీ నాగబాబును తీసుకోవడం వల్లే ఒకే కేబినెట్ లో ఇద్దరు అన్నదమ్ములతో పాటు జనసేనకు ఉన్న మంత్రుల్లో ఇద్దరు ఒకే కుటుంబ సభ్యులు కూడా అవుతారు. అది టీడీపీ వంటి పార్టీల్లో అయితే ఇబ్బంది లేదు. కానీ జనసేనకు ఉన్న తక్కువ ప్రాతినిధ్యంలో పవన్ కుటుంబం నుంచే ఇద్దరు ఉండే విమర్శలు తప్పవు. ఇప్పటికే చంద్రబాబు మంత్రి పదవి ప్రకటన తర్వాత నాగబాబు పవన్ పై ఇవే విమర్శలు వచ్చాయి. అయినా ఇవేం పట్టించుకోకుండా కూటమి గెలుపు కోసం పనిచేసిన నాగబాబుకు మంత్రి పదవి ఇద్దామనుకున్నట్లు సమాచారం. అయితే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనూహ్యంగా రాజీనామా చేయడంతో దాదాపు 3.5 ఏళ్ల పదవీ కాలం ఉన్న రాజ్యసభ సీటు ఖాళీ అయింది. దీనికి ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో కూటమి నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇందులో నాగబాబును పంపితే బెటర్ అన్న చర్చ కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ముందు నుంచి నాగబాబు కోరుకుంటోంది ఎంపీ పదవే. అలాగే కేబినెట్ లో కాకుండా ఎంపీగా నాగబాబును పంపడం వల్ల ఒకే కేబినెట్ లో ఇద్దరు కుటుంబ సభ్యులు విమర్శలకు చెక్ పెట్టొచ్చు. అలాగే రాజ్యసభలో జనసేనకు ప్రాతినిధ్యం దక్కినట్లవుతుంది. దీంతో ఈ దిశగా ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై క్లారిటీ అయితే రానుంది. స్టే ట్యూన్డ్ VST న్యూస్. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.